చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుద్ది. రైట్. షేక్ బాజీ గారు చెప్పండి, ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య కొంచెం పెంచుండొచ్చు, లేదంటే టికెట్ల జారీ అంశం ఏదైతే ఉందో అది రేపు దర్శనవనంగా ఈ రోజు ఇచ్చే బదులు ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఇస్తే బాగుండేది కదా అని కూడా ఒక వాదన ఉంది. దానికి మీరేమంటారు? అలాగే ఈ దర్శనాలు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కేవలం ఈ రోజు మాత్రమే కాదు 10 రోజుల పాటు కొనసాగుతాయని టీటీడీ ముందుగానే ఒక పేపర్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎక్కడెక్కడ టికెట్లు అవైలబుల్ ఉంటాయి, ఎన్ని రోజులు ఈ దర్శనాలు ఉంటాయనే అంశానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మరి టికెట్ల జారీ ఏదైతే ఉందో అది కొంచెం ఒక వారం 10 రోజుల ముందు నుంచే ఇష్యూ చేసుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు అనే ఒక వాదన ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్ గా ముందు నుంచే తెలుసు కదండి, ఇప్పుడు ఇంతమంది జనం వస్తారని తెలుసు. ఇందాక మన పెద్దలు బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా అది ఆన్లైన్ సిస్టమ్ లోనే 10 రోజుల ముందు నుంచే జారీ చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇవాళంతా కూడా ఆన్లైన్ లోనే ఏదైనా కానీ, ఇప్పుడు ఏ టికెట్లైనా కానీ అంతా ఆన్లైన్ లోనే జరుగుతా ఉంది. అట్లా తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ దర్శనాలు కూడా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. అట్లా ఈ వైకుంఠ స్పెషల్ దర్శన టికెట్లు కూడా ముందే ఆన్లైన్ లో రోజుకి ఎన్ని కేటాయిస్తున్నారో ఆ 10 రోజులకు సరిపడా ముందే ఇచ్చేసినట్టయితే బాగుండేది. ఈ రకంగా ఎందుకు ఆలోచించలేదు అర్థం కాదు. అట్లాగే టెక్నాలజీ ఇవాళ పెరిగింది, సీసీ కెమెరాల్లో కనపడతా ఉంటుంది రద్దీ. ఎట్లా అప్పుడన్నా కానీ అలర్ట్ అయ్యి పోలీసులు కానివ్వండి, సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ పరిస్థితి చక్కబెడితే బాగుండేది. కాబట్టి ఏంటంటే టోటల్ గా ఒక నిర్లక్ష్యపూరితమైన పరిస్థితి వల్ల ఇది జరిగింది. అట్లా ముందు నుంచి కూడా ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా బోర్డు ఈ టోకెన్లు ఇష్యూ చేయడంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ప్రధానంగా ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు, ఆయన బోర్డు మార్చే పని లేదు, వాళ్ళు ఏం చేస్తారని. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా ఈ ఇద్దరు ఎవరైతే ఈ చైర్మన్ గారు అట్లాగే ఈవో శ్యామలరావు గారు కూడా ఒకళ్ళ మీద ఒకడు సీఎం దగ్గర ఇక్కడ అమరావతికి వచ్చి కంప్లైంట్లు చేసుకున్నారు. ఆయన మాట వింటలేదు, సరిగ్గా గౌరవించట్లేదు అని చైర్మన్ గారు సీఎం గారి దగ్గర కంప్లైంట్ చేశారు. అట్లా అప్పుడు శ్యామలరావు గారిని పిలిచి సీఎం గారు మందలించి అలా సమన్వయం చేయండి అని చెప్పేసి సర్దుబాటు చేసి పంపించారట. అయినా కానీ నిన్న మళ్ళీ సీఎం గారి సమక్షంలోనే వాళ్ళు వాదులాడుకోవడం మరి కొట్లాడుకోవడం చూస్తే వాళ్ళ భవిష్యత్తులో ఈ టీం ఏం చేస్తుందండి? ఎలా నమ్మాలి వీళ్ళని? అప్పుడే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదేమో. కాదు అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ పంచాయతీ సీఎం గారి దగ్గర అమరావతిలో జరిగింది వీళ్ళ పంచాయతీ. అయినా కానీ వాళ్ళ మధ్య ఇగో క్లాషెస్ పోలేదు. ఏదైతే అభిప్రాయ భేదాలు అనుకోండి, లేకపోతే వైషమ్యాలు అనుకోండి, అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు ఏంటంటే కింద స్థాయి అధికారులు సక్రమంగా పనిచేయాలంటే పై స్థాయి నుంచి ఆదేశాలు రావాలి. అంచెలంచెలుగా ఉంది ఇక్కడ. పై స్థాయి నిర్ణయాలు చైర్మన్ తీసుకోవాలి, ఈఓ, అడిషనల్ ఈఓ. వీళ్ళు సమన్వయంతో శుభ్రంగా పనిచేస్తే కింద స్థాయిలో భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. వీళ్ళే కొట్లాడుకుంటుంటే కింద స్థాయిలో వాళ్ళు ఎలా పనిచేయగలుగుతారండి? ఆల్రెడీ ఒకసారి సర్దుబాటు చేశారు ముఖ్యమంత్రి గారు. అయినా వాళ్ళు మార్చుకోవాలి ప్రజల కోసం. వాళ్ళే పర్మనెంట్ గా ఉండేవాళ్ళు కాదు. అక్కడ ప్రజలు భక్తుల యొక్క ప్రయోజనాల కోసం ఉన్నారు. వాళ్ళు సొంత క్లాస్ ఇగోస్ అక్కడ అవసరంలా. కాబట్టి నేనేమంటానంటే బోర్డు హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ప్రక్షాళన జరగాలి. అట్లాగే ట్రైన్డ్ పర్సన్ ప్రాపర్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రాపర్ గా ట్రైన్ అప్ ఇవ్వాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ చెప్తున్నారు చిన్నప్పరెడ్డి గారు. పాపం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆ మెట్లు గడిగిచ్చి ఆ బాధ పెట్టడం పెట్టాలని కూడా ఆయన పగ ఉందేమో చిన్నప్పరెడ్డి గారికి. నిజంగా నేను ఇష్యూలో డౌన్ టు ఎర్త్ దిగి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ముఖ్యమంత్రి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే చక్కగా క్షమాపణ హోల్ హార్టెడ్ గా చెప్పి అడిగారు, క్షమాపణలు అడిగారు. ప్రభుత్వానిదే తప్పు, క్షమాపణ కూడా చెప్పారు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలందరికీ కూడా. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో ఆయన మనం తప్పట్టడానికి లేదు. ఆయన చాలా హోల్ హార్టెడ్ గానే డౌన్ టు ఎర్త్ ఆయన దిగి వచ్చి మాట్లాడారు. ఆయన అధికారులను మందలించారు, ఒప్పుకున్నారు ప్రభుత్వం తప్పు ఇదని. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని మనం పొలిటికలైజ్ చేసి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. కాబట్టి